హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వల్లి రెసిపీస్ అండ్ టిప్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు ఒక చిన్ని మాట, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే కదా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. దొండకాయ ఫ్రై కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని అందులో సుమారుగా ఒక 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కొంచెం ఆవాలు, అలానే మినపప్పు, కొంచెం పచ్చెనపప్పు, ఒక ఎండుమిర్చి, అలానే కొంచెం కరివేపాకు వేసి తాలింపును వేయించుకోవాలి. తాలింపు దినుసులన్నీ వేగిన తర్వాత కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని తాలింపు వేగిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి దొండకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు, అలానే రుచికి తగ్గ ఉప్పు కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఈ దొండకాయ ముక్కల్ని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మగ్గించుకోవాలి. దొండకాయ ముక్కలు వేగేలోపు మనం ఇందులోకి పచ్చిమిర్చి కారాన్ని ప్రిపేర్ చేసుకున్నాము. ఈ కారానికి మీరు తినే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, అలానే చిన్నులపాయ రెబ్బలు ఒక 5-6, అలానే 1 స్పూన్ జీలకర్ర, వీటన్నిటిని మిక్సీ పట్టుకుందాం వాటర్ వేయకుండా. పచ్చిమిర్చి, చిన్నులపాయలు, అలానే జీలకర్రని ఇలా కచ్చా పచ్చిగా ఫోర్స్గా మిక్సీ పట్టుకుందాం. ఈ దొండకాయ ముక్కల్ని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ దొండకాయ ముక్కలు వేగడానికి కనీసం 10 నుంచి 15 నిమిషాల టైం అయినా పడుతుంది. మనం హై ఫ్లేమ్లో కాకుండా లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటున్నాం కదా, కాబట్టి ఈ దొండకాయ ముక్కలు వేగడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది. 10 నిమిషాల సేపు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేగేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి మనకి దొండకాయ ముక్కలు ఉడికాయా లేదా అనేది చూసుకుంటాము. ఆల్మోస్ట్ మనకి దొండకాయ ముక్కలు ఉడికిపోయాయి. మనం ఈ ఫ్రై కోసం దొండకాయలు ఎర్రగా వేగన అవసరం లేదు, ముక్కలు ఉడికితే సరిపోతుంది, ఉడికినట్టుగా వేగితాయి. ఇవి తెలుసుకోవడం కూడా చాలా ఈజీ. ఇలా ఒక ముక్క తీసి నోట్లో వేసుకున్నాక అర్థమవుతుంది. లేదు అనుకుంటే చూస్తున్నారుగా మెత్తగా ఉడికిపోయాయి. ఇలా ఉన్నప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్, ఆ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి ఒకసారి కలుపుకొని ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాము. ఒక 2 నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే పచ్చిమిర్చి కూడా మనం పచ్చిదే వేసుకున్నాం కదా, వేయించకుండా ఒక 2 నిమిషాలు వేయించుకుంటే ఈ పచ్చిమిర్చిలోని పచ్చిదనం కూడా పోయి కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇంక ఇప్పుడు మూత పెట్టాల్సిన అవసరం లేదు. మూత తీసేసి 2 నిమిషాలు ఇలా మధ్యలో కలుపుకుంటూ వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి వేసి ఒకసారి కలిపేసి ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండి దొండకాయ పచ్చిమిర్చి ఫ్రై రెడీ. మనకి పచ్చిమిర్చి కారం అలానే ధనియాల పొడి వేసినాక స్మెల్ చాలా బాగుంటుంది.
అలానే టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది. మీకు కావాలి అనుకుంటే ఈ ఫ్రైలో ఇంకా ఎండు కొబ్బరి పొడి అలానే కొత్తిమీరని చిన్నగా కట్ చేసి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎండు కొబ్బరి అలానే కొత్తిమీర వేయట్లేదు. మీకు కావాలి అనుకుంటే ఎండు కొబ్బరి పొడి వేసుకున్నా కూడా బాగుంటుంది, ఎండు కొబ్బరి ఇష్టపడేవాళ్ళు. అంతే, గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఉంది ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో మీకు నచ్చిందా? అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి, ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయకుండా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే కదా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.